అందరికీ మనం ప్రస్తుతానికి గాజుల మాచపూర్ దగ్గర ఉన్నాము. గాజుల మాచపూర్ దగ్గర ఇంతమందికి మనం బ్రిడ్జ్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడే మనం ఒక వీడియో తీసుకుంటాము. అప్పటి నుండి మనం ఇటు రాలేదు. మన సిరిసిల్ల సైడ్ ఇంతకు వీడియోస్ సిరిసిల్ల సైడ్ చేసుకున్నాము. కానీ ఇక్కడ నుండి మళ్ళీ ట్రాక్ నిర్మాణం జరిగిందా లేదా అనేది చూద్దామని వచ్చినట్టే. నేను ఇక్కడికి వచ్చే రాగానే నాకు ఇది కనబడేది ఏంటంటే ఇది ఓల్డ్ పట్టాలు ఏవైతున్నాయో ఇది తీసేసి మళ్ళీ కొత్త పట్టాలు ఇన్స్టాలేషన్ చేసారు. సరే, ఇప్పుడు మరి ఇది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయినట్టుంది. దాదాపు కొంత దూరంలోనే ఎండింగ్ పాయింట్ ఉంది. నాకు తెలిసి అక్కడి వరకు కూడా కంప్లీట్ చేసినట్టున్నారు దీన్ని. ఇప్పుడు మరి ఇది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది, మరి కొత్తగా మరి స్టార్ట్ చేస్తారేమో అని ఒక ఆలోచన వస్తుంది. నాకైతే కొంచెం డౌట్గా అనిపిస్తుంది. మరి అది కొత్తగా స్టార్ట్ చేయలేదనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బ్రిడ్జి నిర్మాణం అంటే ఇది ఇన్స్టాలేషన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడే వచ్చినాం మనం ఇక్కడికి. అప్పటి నుండి మళ్ళీ వీడియో తీయలేదు ఇక్కడ సైడు. కానీ నాకు తెలిసి ట్రాక్ నిర్మాణం జరుగుతుందేమో అని అనిపిస్తుంది. సరే, ముందుకెళ్ళి మనం ట్రాక్ నిర్మాణం జరుగుతుందా లేదా, మరి ఒకవేళ జరిగితే ఇంకా ఎన్ని కిలోమీటర్లు జరిగింది అనేది కూడా చూసుకుందాం మనం. ఓకే, వీడియో కంటిన్యూ చేద్దాం. ఇది కంప్లీట్ అయిన బ్రిడ్జ్ అంటే పైన ఇంకా కంప్లీట్ కాలేదు, వర్క్ కొంత ఉంది. ఇది జస్ట్ మన క్రేన్తో ఒకటి ఇన్స్టాలేషన్ చేసారు ఇవి. ఆ వీడియో మీరు చూసిండొచ్చు, ఆల్రెడీ కొంతమంది చూసిండొచ్చు. సో పైనకి వెళ్ళి చూద్దాం దీన్ని ఎట్లుందో. పైనకి ఎక్కత చూద్దాం. పైన ఎక్కినా ఆడేంగా ఉండదు. పైనకి ఎక్కినా ఏం కనబడట్లేదు. ఈ సైడ్కి ఇవి అడ్డం ఉన్నాయి. ఇది కంప్లీట్ అయిన బ్రిడ్జ్. ఇది అంటే కంప్లీట్ అయితే పైన ఇంకా స్లాబ్ వస్తుంది. ఇది స్లాబ్ వస్తుంది. ఇది సరే, అది మంచిగా చూసిపడ్డాం అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చినా ఏం కనబడలేదు. ఇది తర్వాత చూసుకుందాం. ఓకే, మన ట్రాకే చూసుకుందాం. ఇది చెరువు స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ కూడా కంప్లీట్ అయింది. అంటే ఇక్కడ కంప్లీట్ అయిందంటే ఇది పాతదే. కానీ పాత పట్టాలు తీసేసి మళ్ళీ కొత్త పట్టాలు వేసారు. లాంగ్ ఉన్న పట్టాలు ఏవైతే ఆ పట్టాలు వేసేసారు, లాంగ్ ఉన్న పట్టాలు. నిజంగా ఎంత మార్పు స్టార్టింగ్ నుండి చూస్తూనే ఉన్నాను నేను. దీన్ని స్టార్టింగ్ నుండి చూస్తూనే ఉన్నా. కానీ అప్పటికిప్పటికీ మీ మార్పు చూస్తే అంటే చేస్తూ ఉంటే అన్నీ అయితేనే ఉంటాయి. మనం అనుకున్న పనులు కూడా అంతే, చేస్తూ ఉంటే అయితేనే ఉంటాయి పనులు. ఇక చేయక నా నుండి కాదు అని అంటే అట్లే పోతూ ఉంటాయి. ఏదైనా అంతే, ఏ పనైనా అంతే. అప్పుడు మొత్తం చెరువు ఉండేది అంతా, ఈ భాగం మొత్తం చెరువు ఉండే. ఇప్పుడు ఏంది, ఇంట్లో కన్స్ట్రక్షన్ ఆల్రెడీ పట్టాలు కూడా వేసేసారు దీంట్లో. ఈ చెరువులో ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసారు. అక్కడ వాటర్ వెళ్ళిపోవడానికి ఇక్కడ ట్రాక్ నిర్మాణం కూడా కంప్లీట్ అయిపోయింది చెరువు దగ్గర. మొత్తం న్యూ పట్టాలు వేసేసేది. ఇది చాలా లాంగ్ ఉంటాయి పట్టాలు ఇవి. ఇదంతా చెరువే ఉండే. నేను ఫస్ట్ చూస్తున్నప్పుడు అంతా చెరువే ఉండే. అట్లా వీడియోస్ కోసం వెళ్ళేవాడిని. ఏది మన అంతగిరి పోచమ్మ ప్రాజెక్టు దగ్గర నుండి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కెనాల్ వచ్చేది. అట్లా వెళ్ళేవాడిని ఇది చూసుకుంటూ. అట్లాంటిది ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. ఇక్కడ వరకైతే మన పాత పట్టాలు తీసేసి కొత్త పట్టాలు అయితే వేసారు. సరే, ముందుకెళ్దాం. మరి ముందుకు స్టార్ట్ అయిందా కాలేదా? స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది, కానీ చూద్దాం. దీని అన్ని బట్టి చూస్తే మాత్రం నాకైతే స్టార్ట్ అయినట్టు కనబడుతుంది. మరి దగ్గర దాకా పోతే అసలు విషయం ఏదైనా అర్థమవుతుంది. దగ్గరనే వెళ్దాం. చెరువు ఎండింగ్ పాయింట్ ఇది. ఎండింగ్ పాయింట్ ఇక్కడ కూడా కొత్త పట్టాలు వేసేసారు. ఈ కొత్త పట్టాలది నేను మంచిగా వీడియో ఇద్దాం అనుకుంటే నాకు మిస్ అయిపోయింది వీడియో. ఇది నాకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ వాస్తవంగా నేను అటు సైడు సిరిసిల్ల సైడు కొంచెం ఫోకస్ చేసినట్టు, అందుకే ఇది రియల్ అయిపోయినా. స్లీపర్స్ అయితే అన్నీ పక్కనే ఉన్నాయి. మరి ఏందో ఇక అంటే ఇక దగ్గరలోనే ఉన్నాయి, ఇవి తీయలేరు. మరి
చెరువు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక లక్కీ ఏంది అంటే వర్షం పడలేదు. వర్షం పడితే గబ్బు గబ్బు ఉండేది అంతా, మొత్తం బురద ఉండేది. లక్కీగా ఇక చెరువు దాటేసినాం మనము. చెరువు దాటేసినాక ఇక్కడ కూడా న్యూ పట్టాలు వేసారు. సరే నడుచుకుంటూ వెళ్దాం, కరెక్ట్గా మనకు అర్థమవుతుంది నడుచుకుంటూ వెళ్తే స్టార్ట్ అయిందా లేదా అనేది. మనకు కొంచెం ముందు వరకు అయితే కంప్లీట్ అయి ఉండే. ఇంతకుముందుకు ఓల్డ్ ట్రాక్, న్యూ ట్రాక్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇదంతా చూస్తూ ఉంటే అట్లా అనిపిస్తుంది నాకు. జస్ట్ ఎగ్జైట్మెంట్ ఎందుకంటే కొత్త స్టార్ట్ అయింది అనుకో, తొందరగా పని కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఒకటి జర్నీకి అందరికీ ఉపయోగంలోకి వస్తుంది. శ్రీశైలం నుండి సికింద్రాబాద్కి, నెక్స్ట్ కొత్తపల్లి కరీంనగర్ నుండి సికింద్రాబాద్కి జర్నీ స్టార్ట్ అవుద్ది. ట్రైన్స్ ఎక్కువ నడుస్తాయి. వర్క్ స్లో నడిచింది అనుకో, మళ్ళీ వర్క్ స్లో నడితే చాలా డిలే అవుతూ ఉంటే ఇబ్బంది. అంటే కొంచెం డెవలప్మెంట్కి, అంటే రైల్వే డెవలప్మెంట్కి కొద్దిగా ఆటంకాలు కలుగుతాయి అనుకో. మొత్తానికైతే మనము దగ్గరలోకి వచ్చినాం. ఇక్కడైతే అర్థమవుతుంది ఇంతకుముందుకున్న ప్లేస్ అవుతుందో అక్కడ వరకు వచ్చినాం మనము. సైడ్కి ఇంకో ట్రాక్ స్టార్ట్ ఉంది. ఇది చాలా పెద్ద ఉంది. సేమ్ ఒక ట్రాక్ ఎంతైతే ఉంటుందో అంత ఇష్యూ పెట్టేసేది. ఓకే, ఈ పెద్ద పట్టాలు ఏవైతున్నాయో ఇక్కడ వరకు క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ వరకు క్లోజ్ అయినాయి. ఈ ప్లేస్ వరకు క్లోజ్ అయినాయి. ఈ పాత పట్టాలు సైడ్కి వేసేసేది వీటిని. ఓకే, కొంచెం ఒక 50 మీటర్స్ ఉంటుంది అంతే. ఓల్డ్ పట్టాలు ఆ 50 మీటర్స్ దగ్గరికి వెళ్తే అర్థమైపోతుంది మనకి సినిమా అయింది అని. తొందరగా కంప్లీట్ అవ్వాలి. తొందరగా ఈ ఏరియా నుండి రైల్వే ప్రయాణం సాగితే ప్రజలు కూడా సేఫ్. రైల్వే టికెట్కి ఆర్టీసీ టికెట్లకు తేడా చాలా ఉంటుంది. మొత్తానికైతే ఇక్కడ వర్క్ అయితే ఏం స్టార్ట్ కాలేదు. ఎక్కడ వేసినా అంటే ముందు వర్క్ నడుస్తుంది కాబట్టి, లోపల వర్క్ నడుస్తుంది కాబట్టి ఇక్కడైతే వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రస్తుత పరిస్థితి ఇట్లా ఉంది. ఇక్కడ వరకు ఇంతకుముందుకు ఎక్కడైతే ఎండింగ్ చేసిరో అక్కడ వరకే ఎండింగ్ ఉంది. ఇప్పుడు కూడా జస్ట్ చేంజ్ చేసింది ఏంటి అని అంటే, మన ఓల్డ్ పట్టాలు తీసేసి న్యూ పట్టాలు వేసారు. ఇది కూడా అతి త్వరలోనే కంప్లీట్ కావాలి అని ఆశిద్దాం. ఈ మధ్యలో వర్షాల వల్ల కూడా కొంచెం వీళ్ళకి డిలే అవుతున్నట్టుగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాటర్ నిలుస్తుంది కాబట్టి, ఎక్కడెక్కడ వాటర్ నిలుస్తుంది కాబట్టి అది కూడా కొంచెం వాళ్ళు కూడా పంపింగ్ చేసుకోవాలి బయటకి. ఓకే, ఇంతకుముందుకు ఎక్కడైతే మనకు వర్క్ కంప్లీట్ అయ్యిందో ట్రాక్ నిర్మాణం అనేది, ఇప్పుడు కూడా సేమ్ అదే ప్లేస్లోనే ఎండ్ అయింది. అదే ప్లేస్లోనే ఎట్లుందో ఇంతకుముందు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. సరే, ఇక ముందు తొందరగా జరగాలని కోరుకుందాం. ఓకే, ఈ వీడియోని ఇంతతో క్లోజ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటున్నా, బాయ్.